కండరాల సమన్వయం మరియు చలన నైపుణ్యాల లోపం ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి. 11వ ప్రశ్న, థారండైక్ ఫలిత నియమం యొక్క సవరించిన రూపంలో దేని ప్రభావం తక్కువని చెప్పారు? 1 బహుమతి, 2 శిక్ష, 3 అభ్యాసం, 4 ప్రేరణ. పదకొండో దానికి ఆన్సర్ కమెంట్ రూపంలో పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జామ్ ఇది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శిక్ష, పనిష్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, వెరీ గుడ్. 12వ ప్రశ్న, జ్ఞానాత్మక అభ్యసనం దేనిపై దృష్టి పెడుతుంది? జ్ఞానాత్మక అభ్యసనం దేనిపై దృష్టి పెడుతుంది? కేవలం అలవాట్లు, మానసిక ప్రక్రియలు మరియు అవగాహన, కేవలం రిఫ్లెక్స్ చర్యలు, 4వది శిక్ష. పన్నెండవ దానికి కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, థ్యాంక్ యూ. అందరూ కూడా లైక్ చేస్తే డబల్ థ్యాంక్స్ చెప్తా. ఇక్కడ మానసిక ప్రక్రియలు మరియు అవగాహన అనేది రైట్ ఆన్సర్. ఈ ప్రశ్న కూడా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్, ఒకేసారి పెద్ద మొత్తంలో సమాచారాన్ని నేర్చుకోవడాన్ని ఏమంటారు? విచ్ఛిన్న అభ్యసనం, అవిచ్ఛిన్న అభ్యసనం, క్రమ అభ్యసనం, ఏది కాదు? అవిచ్ఛిన్న అభ్యసనం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మాస్డ్ ప్రాక్టీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, అప్రయత్న పునఃస్వాస్థ్యం దేని తర్వాత సాధ్యం? సామాన్యీకరణం, విచక్షణ, విలుప్తత, అక్విజిషన్. 14వ దానికి ఖచ్చితంగా మీ కామెంట్ వచ్చిందాక ఆన్సర్ చెప్పను. ఖచ్చితంగా ఒక కామెంట్ వచ్చినా కూడా ఆన్సర్ చెప్తా. ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు సంబంధించిన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉంది, మీకు యూజ్ అవుతుంది. అందుకోసమే మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. 14వది బి కాదండి, విచక్షణ కాదు. అందరు అదే ఆన్సర్ కమెంట్ చేస్తూ ఉన్నారు. విలుప్తత ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి సిద్ధాంతకర్త ఎవరు? పియాజే, వైగోట్స్కీ, బ్రూనర్, కోల్బర్గ్. చూస్తున్న మిత్రులందరూ కమెంట్ చేస్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న వాళ్ళు ఎంతమంది, చార్ట్ రేట్ ఎంత ఉందనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, దాని చూసి చెప్తా ఉన్నా. అందరూ కూడా కమెంట్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వెరీ గుడ్ అండి. 5th వైగోట్స్కీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సిద్ధాంతకర్త. 16వ ప్రశ్న, అభ్యసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతం చెప్పిన వారు ఎవరు? చార్లెస్ జడ్, థారండైక్, బాగ్లీ, స్కిన్నర్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థారండైక్.
17th క్వశ్చన్ అండి. 17వ ప్రశ్న. స్కిన్నర్ ప్రకారం నెగటివ్ ఇన్ఫోర్స్మెంట్ అంటే శిక్షించడం, బాధకరమైన ఉద్దీపనను తొలగించి ప్రవర్తనను పెంచడం, బహుమతి ఇవ్వడం ఏది కాదు? వెరీ గుడ్ అండి. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ ఆన్సర్. బాధకరమైన ఉద్దీపనను తొలగించి ప్రవర్తనను పెంచడం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఆప్షన్ బి పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. గాగ్నే సోపాన క్రమంలో విచక్షణ అభ్యసనం ఎన్నో మెట్టు? 4వ, 5వ, 6వ, 7వ? ఏదో రైట్ ఆన్సర్ని కమెంట్ చేయాలి. వెరీ గుడ్ అండి. 5వ విచక్షణ అభ్యసనం 5వ మెట్టు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇక్కడ. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. 19వ ప్రశ్న చూడండి. పరిశీలన అభ్యసనంలో ప్రవర్తనను ప్రదర్శించే దశ ఏది? అవధానం, ధారణ, పునరుత్పాదనం, ప్రేరణ? చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారో చూద్దాం. అందరూ కూడా కమెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి రీప్రొడక్షన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పునరుత్పాదనం ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకరిద్దరు మాత్రమే ఆప్షన్ సి అన్నారు. చాలామంది ఆప్షన్ బి ధారణ అంటున్నారు. అది కాదు రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. ఎర్గోగ్రాఫ్ ద్వారా అభ్యసనంలో దేనిని కొలుస్తారు? ఎర్గోగ్రాఫ్ ద్వారా అభ్యసనంలో దేనిని కొలుస్తారు? ప్రజ్ఞ, శారీరక అలసట, స్మృతి, వైఖరి? శారీరక అలసట, ఫిజికల్ ఫ్యాటివ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.